మనం చేసిన పొరపాట్ల యొక్క మెమరీస్ మనల్ని వేధిస్తూ ఉంటాయి. అది కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పుకోలేం కూడా. కొన్నిసార్లు వివాహం కాకముందు చేసిన పనులు కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా దే కీప్ థింకింగ్ అబౌట్ దెమ్. అయ్యో నేను ఇట్లా ప్రవర్తించాను కదా, ఇంత దౌర్భాగ్యంగా బ్రతికాను కదా అనే జ్ఞాపకాలు గత జీవితంలో. కొన్నిసార్లు ఎదుటి వారు చాలా స్వచ్ఛంగా వాళ్ళని ప్రేమిస్తా ఉన్నప్పుడు వారి పట్ల వీరి మనసులో మంచి భావాలు లేనప్పుడు ఖచ్చితంగా అపరాధ భావన వస్తుంది. ఏమనంటే ఎదుటి వారు ఇంత స్వచ్ఛంగా నన్ను ప్రేమిస్తుంటే నేను ఇంత కుటిలంగా ఉన్నానేంటి, నేను ఇంత మోసపూరితంగా ప్రవర్తిస్తున్నానేంటి అనే అపరాధ భావన. అయితే దేవాది దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన కేవలము క్షమించే దేవుడే కాదు, మన పాపములను కప్పేవాడే కాదు, పాపములను సంపూర్ణంగా కడిగేసే దేవుడు. ఎంత బాగా కడుగుతాడంటే ఆ మరకలు కూడా లేకుండా, డాగులు కూడా లేకుండా, మచ్చలు కూడా లేకుండా మన పాపాన్ని కడిగివేసే దేవుడు. ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును